అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియాలో లార్జెస్ట్ మరియు ప్రీమియం లగ్జరీ షిప్ ప్రయాణం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నా. అలలపై తేలియాడుతూ స్టార్ హోటల్కి మించిన అనుభూతి మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్డిలియర్ క్రూజ్ ప్రయాణం చేయాలి. అయినా ఈ కార్డిలియర్ షిప్లో స్పెషల్ ఏంటి, ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి అన్నీ వివరంగా తెలియజేస్తా. ఈ షిప్లో ఎన్నో విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రయాణం కోసం ముందుగా నేను ముంబైలో ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్కి చేరుకున్నాక ఇక్కడ పోర్ట్ అథారిటీ వాళ్ళు మన యొక్క ఐడెంటిటీని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అంటే మన ఐడి కార్డు ఏదైనా ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు, మన లోకల్లో ఐడెంటిటీ కోసం ఏ కార్డు అయితే ఉందో అది చూపించి మనం లోపలికి వెళ్ళవచ్చు. అయితే వెళ్ళినాక లోపల మనకి ఏటీఎం కార్డు లాంటి ఒక డిజిటల్ కార్డుని ఇస్తారు. ఈ కార్డే మనకి మంత్రదండం లాంటిది అనమాట. టోటల్గా లోపలికి క్రూజ్లోకి ఎంటర్ అయ్యే నుండి దిగేంత వరకు టోటల్గా ఆ కార్డుతోనే మనం ఎక్కడికి ఏమైనా తీసుకోవాలన్నా, మన రూమ్లోకి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా ఆ కార్డు పైనే ఆధారపడి ఉంటుంది. సో మన బోర్డింగ్ టైంలో మనకి ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మనం క్రూజ్లోకి వెళ్ళడమే. అయితే మనం లోపలికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. కోకోనట్ వాటర్ ఇస్తారు, లెమన్ వాటర్ ఇస్తారు, మనకు నచ్చిన తాగొచ్చు. వెళ్తూ మనం 5th డెక్ అంటే 5వ అంతస్తుకి డైరెక్ట్గా వెళ్ళామండి. అక్కడ కస్టమర్ సర్వీసెస్ ఉంటాయి, అదే గెస్ట్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ మనం కార్డు చూపించి మన క్యాబిన్ ఏదైతే, క్యాబిన్ మీన్స్ మనకు ఒక రూము వాళ్ళు అలౌట్ చేస్తారు. డైరెక్ట్గా ఆ రూమ్కి మనం వెళ్ళిపోవచ్చు. అయితే లోపలికి రాగానే ఈ 5th డెక్లో చూడండి, ఒక్కసారి ఈ లగ్జరీ థింగ్స్ చూస్తుంటే నాకు మతిపోయింది. ఇదేదో చూడడానికి నాకు ఒక 7 స్టార్ హోటల్లో అనిపించింది. చూడండి, లోపలికి రాగానే స్పెషల్ అట్రాక్షన్ అండి. ఇది ఎంత బాగుంటుందంటే, ఇది గెస్ట్ సర్వీస్కి ముందు ఉంటుంది. లోపలికి వెళ్తూనే ఈ పాయింట్ దగ్గర 5th డెక్లో వెళ్తాం. చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. అయితే అక్కడి నుంచి నేను నా రూముకి చేరుకుంటున్నానండి. నా రూము 3rd డెక్లో అంటే 3వ అంతస్తులో 3124 అనే రూము నాకు అలర్ట్ అయ్యింది. సో నేను ఆ రూమ్కి వెళ్తున్నాను. ఇంకా రూమ్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రతి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తా.